అన్న ఇప్పుడు అక్టోబర్ 2కి గాంధీ జయంతి వస్తుంది, అట్లే దసరా వస్తుంది కదన్న, మీ సేల్స్ ఎఫెక్ట్ అయితే ఏమన్నా? ఏమో సార్ మరి ఈ ప్రభుత్వం అంటే బంధు పెట్టాలని అంటున్నారు, బంధు పెడితే మీ సేల్స్ ఎఫెక్ట్ అయితే మరి ఖచ్చితంగా బిజినెస్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ. ఎంత నడుస్తున్నా మీకు ఇంతకుముందు ఇయర్ బిజినెస్ ఎంత నడుస్తుండే దసరా అప్పుడు? ఎన్ని కిలోల వరకు? 3 క్వింటాల దాకా 3 క్వింటాల దాకా అమ్మేది. మరి ఇప్పుడు అది లాసే కదా, దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు మరి? ఏమో సార్ మరి ఈ ప్రభుత్వం మరి ఏమంటారు ఏం చూడాలి మరి. అయితే బంధు పెట్టాలి ఖచ్చితంగా అని చెప్పి అయితే ఆర్డర్ పాస్ చేసింది. మరి ఎట్లా చేయాలో చికెన్ షాప్లో అయితే కుల్ల పెడుతుండొచ్చు అనుకుంటా. చికెన్ మటన్ 2 బంద్ అంటున్నారు. అయితే మీకు ఇప్పుడు చికెన్ షాప్ వాళ్ళకి పండుగలకే ముఖ్యంగా ఎక్కువ బిజినెస్ అయితే కదా, ఆదివారాలు పండుగలకే. మరి అది బంద్ చేస్తే మీరు దాన్ని ఏ విధంగా చూస్తారు? ఏమన్నా బాధాకరమైన విషయమే అంటారా? ఇది మాకు లాసే కదా మరి. మాకు ఖచ్చితంగా చికెన్ షాప్ వాళ్ళకు మటన్ వాళ్ళకు ఖచ్చితంగా లాసే ఉంటుంది. దాని గురించి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటావో తెలియదు. ఈ 2 డేస్లో మరి ఏం చెప్తుందో చెప్పలేము. ఇప్పుడు మీకు జనరల్గా ఈ చికెన్ షాప్ మటన్ షాప్ పెట్టిన వాళ్ళకి నష్టాలు అంటే ఎట్లాంటి నష్టాలు ఉంటాయి అన్న? సేల్ లేకపోతే నష్టమే. ఖచ్చితంగా ఈ రోజు తెచ్చిన కోడి ఈ రోజు ఖచ్చితంగా అమ్మాలి, అమ్మకపోతే దిగిపోతుంది. ఇప్పుడు కోళ్ళకి ఏమన్నా అయింది అనుకోండి, అంటే కోడికి చనిపోయినప్పుడు కానీ లాస్ వస్తుంది, మీరే భరిస్తారా? మేమే భరించవలసింది. మాకు వేసిపోయినాక మా తన చనిపోతే మేమే మీరే ఇంకా ఒకసారి వాళ్ళు ఇచ్చిపోయిందంటే అంతే, మాది 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 లాస్. ఒక్కొక్కసారి ఇప్పుడు లాస్ట్ టైం బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఒక 3 నెలల వరకు మాకేం ప్రాఫిట్ లేదు, చేతితోనే కట్టుకున్నాం. మీరే కట్టుకున్నారు. ఇప్పుడు మరి ఇట్లాంటి సమయాలే కదా అవన్నీ నష్టాలన్నీ తీరుకునే సమయం ఇవే. ఇప్పుడే బంద్ ఉండబోతుంది. బంద్ ఉండదు, ఏం చెప్తారు 2 డేస్లో చూడాలి. ఇప్పటికైతే బంద్ అని ప్రకటన వచ్చింది. మరి మీ ఒపీనియన్ ఏమంటారు? మరి బంద్ ఉంటే బంద్ పెట్టకపోతే బాగుంటుంది, పండగ కదా, ఒక పండగ వరకు ఇచ్చి పెడితే బాగుంటుందని మేము అనుకుంటాం. అయితే నేను కొంతమందిని అడిగితే ఏమంటున్నారంటే మొత్తానికే బంద్ పెట్టకుండా మార్నింగ్ ఒక 3-4 అవర్స్ అన్నా కనీసం మాకు ఓపెన్ పెడితే. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఉదయం నుంచి 12 గంటల వరకు ఓపెన్ పెట్టేసి తర్వాత బంద్ చేసుకో అంటే ఓకే, బంద్ చేసుకున్నా పర్వాలేదు, అప్పుడు బిజినెస్ అయిపోతుంది కదా. మరి ఏం చేస్తో తెలియదు. రోజంతా బంద్ అంటేనే కొంచెం లాసే ఉంటుంది, ఖచ్చితంగా లాసే. ప్రతిసారి చికెన్ షాప్లో అయితే గాంధీ జయంతికి ఓసారి ఫుల్లా వదిలేసేది, మరి ఈసారి ఎట్లుండో తెలియదు. మటన్ అయితే ఖచ్చితంగా బంద్ ఉండేది. సార్ దసరా వచ్చిందానే మరి అది గాంధీ జయంతికి దసరా వచ్చింది, మళ్ళీ ఈ 2 వచ్చేసేసరికి చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, దాన్ని బట్టి ఇక ఏం తీసుకుంటాడో మరి ఏం తెలుసుకోవడం. మళ్ళీ ప్రకటన ఇస్తే ఓకే ఉంటుంది. ఓకే, మంచితనంగా అయితే నాకైతే చికెన్ షాప్లోకి అయితే హెల్ప్గా ఉంటుంది, లేకపోతే లాస్ అయిపోతారు. మీరు ఏమన్నా మరి స్టాక్ తీసుకొచ్చి పెట్టిరా అన్న పండుగ స్పెషల్ కానీ? అప్పుడు ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి, ఏ రోజు ఆ రోజు. అది ఎక్స్ట్రా స్టాక్ వేసుకుంటే లాస్ అవుతాం. ఏమన్నా అయితే వాటికి చనిపోతే మేతమైన ప్లేస్ ఉండదు కదా, ఎప్పటికప్పుడే రోజే తీసుకొచ్చుకుంటారా మరి? అంతే, రోజే బండి వచ్చేసి వెళ్తుంది. మీరు ఇప్పుడు పోయిన దసరాకి ఎన్ని కోళ్ళ వరకు తెప్పించారన్న స్టాక్? అప్పుడు 3 గంటల దాకా. 3 గంటల